ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. హరి ఓం, హరి ఓం. అంటే భూమిపైన పాపాత్ముల సంఖ్య పెరిగిపోవటం వల్లే ఇప్పుడు వచ్చే కొన్ని రకాల ఇబ్బందులు చూస్తున్నాం. భూ ప్రళయాలు అని చెప్పి, భూకంపాలు అని చెప్పి, కరోనా మహమ్మారి, అలాంటివి అన్నీ వస్తున్నాయంటారా? వస్తున్నాయమ్మా. ఎందుకంటే ఎప్పుడైతే మానవ సహజమైనటువంటి పాప ప్రవృత్తి బాగా పెరిగిపోతుందో, మానవుల్లో పాపం అంటే భయం లేకుండా అభీతి, పాప అభీతి పెరిగిపోతూ ఉందో అప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చిన పాపాలు చేస్తూ ఉంటారు. అప్పుడు ఉదాహరణకి మన పచ్చని చెట్టు చూస్తే కాల్చేసేయడం, అక్కడ ఏదో ఒక ఫ్యాక్టరీ పెట్టేసుకోవడం, ఇట్లా ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాల్లోనూ జరుగుతుంది. ఇట్లా తన స్వంత ప్రకృతిని తనే ధ్వంసం చేస్తున్నారు. అంటే ఒక చెట్టు మొదలుని గొడ్డలతో నడుగుతున్నాను అంటే తను గమనించడు, ఆ గొడ్డలి ఎక్కడైతే వేటు పడుతుందో అక్కడే తన ప్రాణవాయువు అన్న విషయం వాడు గమనించాడు. అట్లా తనను తానే సర్వనాశం చేసుకునే స్థితికి ఈ యొక్క మానవుడు వెళ్ళిపోతున్నాడు. అటువంటి స్థితి జరుగుతోంది. చూద్దాం భగవంతుడు మరి. ముగింపు అంటే కలియుగ అంతమేనా? ఇంకా కలియుగ అంతము అంటే ఇప్పుడు చాలా మంది చాలా సంవత్సరాల క్రితం 2012లో పెద్ద హాలీవుడ్ మూవీ కూడా వచ్చింది. 2012లో 3వ నెలలో 2వ నెలలోనో ప్రపంచం అంతమైపోతుంది అది ఇది అని. ఆ తర్వాత కూడా చాలా వచ్చే కాన్సెప్ట్స్. కానీ ఈ ప్రపంచం ఇంకా అంతం కావాలి అంటే 5,000 సంవత్సరాల సమయం ఉందమ్మా. 5,000 సంవత్సరాల తర్వాత కానీ ఇది అంతం కాదు. 5,000 సంవత్సరాల తర్వాత కూడా కాదు, 5,000 సంవత్సరాల తర్వాత ఒక డేట్ నిర్ణయించబడుతుంది భగవంతుడి చేతుల మీదుగా. ఈ లోపు ఎవడు మీ దగ్గరికి వచ్చినా, ఎవడు ప్రపంచం నాశనం అవుతుందని చెప్పినా మీరు నమ్మవద్దు. ఈ సోకాళ్ళ జ్యోతిష్యులు ఏదో ఇప్పుడు ప్రపంచం అంతమవుతుంది, ఎందుకు ఈ వచ్చే ఎలక్షన్స్లో కేసీఆర్ గారే గెలుస్తారని అంత దుర్మార్గంగా పోయిన ఎలక్షన్స్లో వీళ్ళందరూ ఎంత దుర్మార్గంగా చెప్పారో మనకు తెలిసిన విషయమే. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజల నాడి కోసం చూస్తారు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు అన్న విషయాన్ని వీళ్ళు విని ఆ విధానంగా వీళ్ళు జ్యోతిష్యం చెప్తారమ్మా. అంతే తప్ప వీళ్ళ సొంతమేమీ కాదు. అంటే నలుగురి అభిప్రాయాలు తీసుకొని అందరూ ఎవరు చూసినా కేసీఆర్ అంటున్నారే, వాడే గెలవచ్చు అని, కేసీఆర్ గెలవబోతున్నాడని చెప్తారు వీళ్ళందరూ. మరి గెలవలేదే మరి. అదంతా ప్రజల నాడి అమ్మ. ఇదంతా ప్రజల నాడిని పట్టుకుని చేసే ఈ టక్కుటమార విద్యలు ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు చాలా మంది. అందరూ జ్యోతిష్యులు అంటే అందరూ కోపం వస్తే కనుక చాలా మంది జ్యోతిష్యులు ఇట్లానే చెప్తారు. అంటే కోపం వస్తుందని కాదు, వాస్తవం చెప్పండి. వాస్తవం అంతేనమ్మా. వాస్తవం అంటే చాలా మంది దొంగలే. దొంగలే అబద్ధం చెప్తే అబద్ధాల మీద బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళ బ్రతికే అబద్ధం. ఏదో చెప్తారు. ఇప్పుడు అప్పుడు మంచి క్లాస్గా తయారయ్యి మంచి విలువైనటువంటి బట్టలు వేసుకొచ్చిన వాళ్ళని అనుకోండి, ఏదో ధ్యానంలోకి వెళ్ళినట్టు, లేకపోతే జాతకం చూసి అబ్బో మీకు బ్రహ్మాండంగా ఉందమ్మా, మీరు మహా కోటీశ్వరులు, మీ పిల్లలందరూ అమెరికాయో రష్యాయో జపాన్ అయితే వెళ్ళిపోయి చదువుతారు అది ఇది అంటే ఆవిడ ఇంకా ఆనందం అనిపిస్తుంది సహజంగానే. అట్లా వీళ్ళు వాటిని తీసుకుంటారు. అయితే భవిష్యత్తు గురించి చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారమ్మా భారతదేశం. భవిష్యత్తు గురించి చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. మీకు స్టీవ్ జాబ్స్ అంటే మీకు తెలుసా? పోనీ యాపిల్ విన్నారా? యాపిల్ కంపెనీ, యాపిల్ ఫోన్స్, యాపిల్ సెల్ ఫోన్స్, యాపిల్ ఐఫోన్స్, యాపిల్ ల్యాప్టాప్స్, ఆ కంపెనీ పెట్టిన వ్యక్తి పేరే స్టీవ్ జాబ్స్. అతను మన భారతదేశంలో, హీజ్ అన్ అమెరికన్, మన భారతదేశంలో తనకి 22వ సంవత్సరం వయసు ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కాశీలో ఉన్నాడు. 2 years ఉన్నాడు. ఆ తర్వాత అతను అమెరికా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి యాపిల్ అనే కంపెనీ పెట్టాడు. స్టీవ్ జాబ్స్ పేరు మంచి స్థాయికి వెళ్ళింది. మంచి తర్వాత తనకు ఒకసారి క్యాన్సర్ వచ్చింది. తర్వాత క్యాన్సర్ తగ్గింది, మళ్ళీ క్యాన్సర్ వచ్చి ఆయన పాప వెళ్ళిపోయాడు, చనిపోయాడు ఆయన. అయితే అతను ఒక గ్రంథం, మన ఆత్మకథ రాశాడు, ఆటోబయోగ్రఫీ రాసి మరి మన భారతదేశంలో తన బాగా యువకుడిగా టూ యంగ్గా 22 సంవత్సరాల వయసులో 2 సంవత్సరాలు ఉన్నాడు కదా. మన దేశం గురించి ఒక 4-5 ముక్కలు రాయలా. ఒక్క ముక్కే రాశాడు అంతే. ఒక్క ముక్కే రాశాడు, ఇంకేం రాయలా. ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్. ఈ భారతీయులు పుట్టుకతోనే మహాజ్ఞానులు అని రాశాడమ్మ. పుట్టుకతోనే మహాజ్ఞానులు భారతీయులు అని రాశాడు అంతే, ఇంకేం రాయలేదు మళ్ళీ. అది చాలు కదమ్మా. అయితే ఆ తర్వాత అతను మన ఇండియా వచ్చాడు. కారులో వస్తున్నప్పుడు ఆ కాశీ పరిసర ప్రాంతం, కాశీ లోపలికి రాలేదు ఇంకా, ఈయనకి అక్కడ స్వామీజీలు అన్నీ అలవాడితే వాళ్ళకి ప్రసాదాలు తిని బతికాడు. అతను ప్రసాదాలు తిని బతికాడు. కనుక ఈ స్వామీజీలన్నా మాలాంటి సన్యాసులన్నా ఆయనకి గౌరవం.
అని ఎదురుగా ఒక స్వామీజీ వస్తున్నాడు. నేను వెంటనే కారాపించి గబగబా వెళ్ళి నమస్కారం స్వామీజీ అని, కొంచెం హిందీ కొంచెం వచ్చు, నమస్కారం స్వామీజీ అని అతను కళ్యాణం వస్తూ అంటే నీకు శుభం కలుగును గాక అని తను ఆశీర్వదించాడు. కానీ స్టీవ్ జాబ్కి అరే ఏమైనా ప్రసాదం ఉంటే బాగుండేది కారులోకి వచ్చాడు. కారులో ఒక చిన్న యాపిల్ దొరికింది. యాపిల్ అది 2 చేతులతో తీసుకొచ్చి గౌరవంగా ఆ సాధు సన్యాసికి ఇచ్చాడు. అతను ఆ యాపిల్ తీసుకుని నమస్కారం చేసి కొంచెం కొరికి ప్రసాదంగా ఆయనకి ఇచ్చేశాడు. ఏదైతే ఒక యాపిల్ని కొరికి ప్రసాదంగా స్టీవ్ జాబ్స్కి ఇచ్చాడో అదే యాపిల్ కంపెనీ అమలం అయిపోయింది. ఈ రహస్యం చాలా మందికి తెలియదు. యాపిల్ కంపెనీ అమలంగా పెట్టాడు, బాగానే ఉంది, సగం ఎందుకు కొరకబడిందని అనుమానం వచ్చి, కానీ ఈ విషయం తెలియదు చాలా మందికి. ఒక భారతీయ సన్యాసి కొరికి ప్రసాదంగా తిరిగి ఇవ్వడం వల్ల ఇక ఇదే అప్పుడే అతనికి ఆలోచన ఉంది, నేను కంపెనీ పెట్టాలి అని. యాపిల్ అనే కంపెనీ పేరుంది కానీ ఎలా పెట్టాలన్నది లేదు, ఆ ఆమ్లం ఎట్లా తయారు చేయాలి. ఇప్పుడు మన భారతీయ సాధువు ఇచ్చినటువంటి ఆలోచన కొరికి పెట్టవయ్యా, కొరికినట్టుగా పెట్టవయ్యా. ఈ రహస్యం చాలా మందికి తెలియదు. అదమ్మా ఈ యొక్క భారతీయ వ్యవస్థ గురించి, ఈ భారతీయ సనాతన ధర్మం గురించి తెలియక ఎవరో ఏదో ఆశ పెట్టారని పరాయ ధర్మానికి వెళ్ళిపోవడం, ఎవరినో నిజమైన దేవుడని భావించారు. అసలు సత్యవంతమైన దేవుడు ఇక్కడ ఉన్నాడు వదిలిపెట్టేసి ఇంకా ఎవరినో సత్యవంతమైన దేవుడని వెళ్ళిపోవడం, ఈ యొక్క పవిత్రమైనటువంటి సనాతన ధర్మాన్ని వదిలిపెట్టుకోవడం, అంతా అదొక వ్యవస్థగా, అదొక దుర్మార్గంగా అలా జరిగిపోతుంది. అయితే ఇప్పుడు వేదాలు అంటుంటాం, శాస్త్రాలు అంటుంటాం, పురాణాలు అంటుంటాం, ఇవన్నీ సనాతన ధర్మంలోనే ఒక భాగాలా, లేదంటే వేదం వేరు సనాతన ధర్మం వేరా? అసలు వేదం అంటే ఏంటండి? సనాతన ధర్మం ఉద్భవించింది వేదంలో నుంచి అమ్మ. వేదంలోంచే సనాతన ధర్మం. ఈ వేదం అనేది భగవంతుడి కన్నా ముందే ఉద్భవించింది. కనుకనే సనాతన ధర్మము వేదము తర్వాత ఉద్భవించినవాడు భగవంతుడు అని చెప్పాలి మనం. వేదంలో ఒక్క భగవంతుడి గురించే చెప్పడం జరిగింది, అతడే దేవేంద్రుడి గురించి చెప్పారు. వేదాల్లో దేవేంద్రుడు అనే పదం ఎక్కువసార్లు కనిపిస్తూ ఉంటుంది. సో అది మన ఈ విశ్వం పుట్టక ముందు నుంచే ఉన్నవి అవన్నీ. ఆ యొక్క విధానంలో హైందవ ధర్మం వేరు కాదు, అందులో నుంచే ఉద్భవించింది. ఇప్పుడు మీ తండ్రి గారు వేరు మీరు వేరు అంటే మనం అంగీకరించగలిగింది, మా తల్లి తండ్రి నేను ఒకటే అంతే. ఈ యొక్క సనాతన ధర్మము, హైందవ ధర్మము, వేదము, సనాతనము ఇవన్నీ ఒకటే, ఒకే వ్యవస్థ. ఒక దాంట్లో నుంచి ఒకటి ఉద్భవించాయి. ఈ సనాతన ధర్మం ఒక్క విషయం చెప్పాలి అంటే దీనికి మించినది విశ్వంలో మరొకటి లేదు. సనాతనము అంటే అత్యంత పురాతనమైనది, కానీ దీనికన్నా పెద్ద మతాలు 2 ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు ఉదాహరణకి క్రైస్తవ మతం తీసుకోండి, ప్రపంచంలో కల్లా పెద్ద మతం, అందులో అనుమానం లేదు. పెద్ద మతం అదే, అంటే ఎక్కువ అంతే, పాపులేషన్ ఎక్కువగా ఉన్నది క్రైస్తవ మతంలో. ఆ తర్వాత పెద్ద మతం ఏది ఉన్నది అంటే ఇస్లామిక్ మతం, అది సుమారు 50 నుంచి 60 దేశాల్లో ఉంది. ఇక ఈ క్రైస్తవ మతం అనేది సుమారు 100-125 దేశాల్లో ఉన్నది. ఈ హైందవ ధర్మం ఎన్ని దేశాల్లో ఉంది? ఇప్పుడైతే 3-4 దేశాల్లో కన్నా ఎక్కువ కనిపించడం లేదు. కానీ ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో చాలా ఉత్తమమైన స్థితిలో ఇప్పుడు ఈ హైందవ ధర్మం వెళ్తుంది. ఆఫ్రికా ఖండంలో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, రష్యాలో కానివ్వండి, ఇప్పుడు చాలా మంచి స్థితిలో ధర్మం వెళుతుంది. కొంతమంది యూట్యూబర్లు కానివ్వండి, మేము హైందవ ధర్మానికి మేము చాలా గొప్ప చేస్తున్నామని కానివ్వండి, కొంతమంది ఇష్టం వచ్చే తిట్టడం మొదలు పెడుతున్నారు యూట్యూబ్లో. అంటే ఆ ధర్మం అట్లాగా, ఈ ధర్మం ఇట్లాగా అని. అలా తిట్టవలసిన పని లేదమ్మా. పరాయ ధర్మాన్ని మనం తిట్టకూడదు, తిట్టవలసిన అవసరం లేదు. వాళ్ళ ధర్మంలో వాళ్ళు వెళ్తున్నారు. నీది సనాతన ధర్మం అయినప్పుడు నీ సనాతన ధర్మం గురించి గొప్ప చెప్పుకో, అంతే తప్ప ఎదుటిలో ఎందుకు తిట్టాలి? ఇప్పుడు అమెరికాలో మన హైందవ ధర్మం గురించి మాట్లాడుతూ ఎదురు ధర్మాన్ని తిరిగి తిట్టేవాళ్ళు అక్కడ ఎవరు లేరు. మరి హైందవ ధర్మం ఎందుకు పైకి వస్తుంది? రష్యాలో కూడా హైందవ ధర్మం గురించి గొప్ప చెప్పేవాళ్ళు ఉన్నారు తప్ప ఎదురు ధర్మం గురించి క్రిస్టియానిటీ బాగా శక్తివంతమైంది. రష్యాలో చాలా శక్తివంతమైంది క్రిస్టియన్ ధర్మం. మరి క్రిస్టియన్ ధర్మాన్ని తిట్టేవాడు అక్కడ లేడు, మరి ఎందుకు హైందవ ధర్మం పైకి వస్తుంది? ఈ ఆఫ్రికా దేశాలు మొత్తం క్రిస్టియానిటీ దేశాలే. మరి ఘనా లాంటి దేశాల్లో ఇప్పుడు హైందవ ధర్మం ఎక్కువగా వస్తుంది. అక్కడ హైందవ ధర్మాన్ని పొగిడేవాళ్లే తప్ప ఎదుటి మతాన్ని తిట్టేవాడు లేడే, మరి ఎందుకు పైకి వస్తుంది హైందవ ధర్మం? కానీ నువ్వు హైందవ ధర్మాన్ని, ఎదుటి ధర్మాలు ఇక్కడ తిడుతున్నావు, మరి అవే ఎక్కువ పైకి వస్తున్నాయి. నీ ధర్మం ఎందుకు తగ్గుతుంది ఇక్కడ? అంటే నీవు చేసేదంతా కేవలం పబ్లిసిటీ కోసం అన్నమాట. ఆ పబ్లిసిటీ కోసం అన్నది పక్కన పెట్టేస్తే నీవు నీ స్వధర్మం ఎంత గొప్పదో, నీ సనాతన ధర్మం ఎంత పవిత్రమైనదో నువ్వు ఎంతకాలం చెప్పుకుంటావో అంతకాలము నీ ధర్మం ఉద్ధరింపుగానే ఉంటుంది. నీ ధర్మం ఎప్పుడు పడిపోదు, అది శాశ్వతమైనది. ఎప్పటికైనా ఈ ప్రపంచానికి ఆవశ్యకమైనది హైందవ ధర్మమే, హైందవ సనాతన ధర్మమే. నిజంగా మన సనాతన ధర్మం చాలా గొప్పది, వేదాలు చాలా గొప్పవి. అంటే సనాతన ధర్మం కన్నా ముందు నుంచి ఉన్నాయే వేదాలు, వేదాల నుంచే సనాతన ధర్మం వచ్చింది. ఓకే, నిజంగా ఈ విషయం చాలా మందికి. ఇంకొక విషయం,
వేదాల గురించి మీరు అన్నారు కనుక అవును. వేదాలలో ఒక చిన్న విషయం దగ్గర నుంచి అతి ఉత్తమమైన విషయం కూడా చెప్పబడింది. ఉదాహరణకి మీరు పళ్ళు ఎలా తోముకోవాలి, ఏ వైపు ముఖం పెట్టి తోమాలన్నది కూడా వేదంలో ఉంది. అవన్నీ అలాగే ఆ గోవుకి పాలు ఎలా పిండాలి, గోవు ముఖాన్ని ఏ వైపు పెట్టి పాలు పిండాలన్న చిన్న విషయం గురించి కూడా వేదంలో ఉంది. అంటే మన నిత్య జీవితంలో ఏ రకంగా ఉండాలి, లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్రతి క్లియర్ గా వేదం వల్ల ఇట్స్ తెలుస్తుంది. క్లియర్, ఓకే. ఇట్స్ క్లియర్ ఇన్ వేదాస్. చాలా క్లియర్ గా ఉంది వేదం. గురువు నువ్వు ఎలా గౌరవించాలి, నీ తల్లిదండ్రులు ఎట్లా గౌరవించాలి, భగవంతుడికి ఎట్లా గౌరవం చేయాలి, అని చాలా క్లియర్ గా ఉందమ్మా. మనం ఎవరి దగ్గర నుంచో నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మన వేదంలోనే ఉంది. అయితే అవన్నీ ఆ వేదాలను అందరూ చదివే అవకాశం ఉండదు కనుకనే భగవానుడు ఈ యొక్క భగవద్గీతను ప్రపంచానికి ఇచ్చేసాడు. ఓ, గీత చదివితే మనకు వేదం వేదాలు చదివినట్లే. వేదాలలో ఉన్నటువంటి మెయిన్ కాంటెంట్ అంతా భగవద్గీతలో ఉంది. భగవద్గీతను మనం ఫాలో అయితే వేదాన్ని ఫాలో అయినట్లే. ఓకే ఓకే.